ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం చందమామ కథల విభాగంలో వింటున్న కథ ప్రాణం మీదకు వచ్చిన విద్య. ముందుగా చందమామ కథల గురించి ముందు మాట చెప్పుకుందాం. చందమామ కేవలం పిల్లల పత్రిక అనుకుంటే తప్పే అవుతుంది. చిన్నవాళ్ళ దగ్గర నుండి వృద్ధుల దాకా అందరూ ఇష్టపడే పత్రిక చందమామ. ఎందుకిలా, ఏముంది ఇందులో అంటారా? చందమామది విభిన్న శైలి, విచిత్రమైన పాత్రలు, మనస్సును ఆకట్టుకునే చిన్న చిన్న కథలు, రంగురంగుల బొమ్మలు, భారత ఇతిహాసాలను తెలిపే రామాయణ మహాభారత కావ్యాలు, ఇంకా జానపద కథా సీరియళ్ళు. అది ఒక అద్భుత ప్రపంచం. చందమామలో మాయక, అమాయక అను రెండు రకాల పాత్రలు చదువురులను ఆకట్టుకుంటాయి. ఇది ఇంటర్నెట్ యుగం. మనిషి జీవితం దీనితోనే ముడిపడి ఉంది. ఆధునిక యుగంలో దాని అవసరం తప్పనిసరి, కానీ అదే జీవితంగా, ఊపిరిగా కాకూడదు. మనిషి ఉనికిని కోల్పోకూడదు. అందుకే పెద్దలు శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలకు పుస్తకాలు చదవడం అలవాటు చేయించి ఈ సమాజానికి మంచి పౌరులను అందిద్దాం. ఇక కథ విందామా? ప్రాణం మీదకు వచ్చిన విద్య. చందమామ కథ. ఒక గ్రామంలో శరభుడు అనే పశువుల కాపరి ఉండేవాడు. వాడి ఆస్తి అంతా కలిసి 4 ఆవులు. వాడు వాటిని రోజు మేతకు తీసుకుపోయి ఏ చెట్టు మీదనో గుట్ట మీదనో కూర్చుని వేణువు ఊదుకుంటూ కాలక్షేపం చేసేవాడు. ఒకరోజు వాడు ఒక చెట్టు మీద కూర్చుని వేణుగానంలో నిమగ్నుడై ఉండగా సమీపంలో పులి గాండ్రింపు వినిపించింది. దానికి వాడు ఉలిక్కిపడి తన ఆవులు మేస్తున్న దిక్కు చూసి ఒక అపూర్వ దృశ్యం కంటపడేసరికి నిర్ఘాంతపోయాడు. శరభుడి ఆవులు 4 ఒక పెద్ద పులిని చుట్టుముట్టి దాన్ని కొమ్ములతో పొడుస్తున్నాయి. పులి వాటి నుంచి తప్పించుకుందామని విశ్వ ప్రయత్నం చేస్తున్నది. కానీ ఆవులు దానికి సందు ఇయ్యక చివరకు దాన్ని చంపేశాయి. శరభుడు తన ఆవుల పౌరుషాన్ని చూసి చాలా గర్వపడ్డాడు. ఆవులు ఏమీ ఎరగనట్టుగా తిరిగి మేత మేయసాగాయి. తరువాత కొద్ది కాలానికి శరభుడు ఉండే ప్రాంతంలో వానలు పడక బీళ్లు ఎండిపోయి పశువులకు మేత కరువైంది. తిండి లేక పశువులు ఎండిపోతున్నాయి. తన ఆవులు తిండికి మాడడం చూడలేక శరభుడు వాటిని తోలుకుంటూ దూరంగా ఉన్న కొండ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ బయళ్లలో గడ్డి చాలా ఏపుగా పెరిగి ఉన్నది. అలాంటి మేతను మేయడానికి ఆ ప్రాంతంలో పశువులే లేవా అని ఆశ్చర్యపడుతూ అక్కడికి 1/2 మైలు దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం చేరి అక్కడ శరభుడు నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గ్రామంలో పశువులున్నాయి, కానీ వాటికి తిండి పుష్టి లేనట్టు బక్క చిక్కి ఉన్నాయి. కొండ కింద నవనవలాడే మేత ఉండగా ఏట్లో ప్రయాణం చేసేవాడు దాహంతో చచ్చినట్టు మీ పశువులు ఇలా బక్క చిక్కి ఉన్నాయేం అని శరభుడు గ్రామస్తులను అడిగాడు. ఏం చెప్పమంటావు? కొండ చుట్టూ ఉన్న బేళ్లల్లో పులులు, సింహాలు చేరాయి. అక్కడికి మేతకు వెళ్ళిన పశువులు మళ్ళీ కనిపించవు. అందుకని మా పశువులను అటుకేసి పోనివ్వం. నువ్వైనా నీ ఆవులను దగ్గరలో మేపడం మంచిది అన్నారు వాళ్ళు. నా ఆవులను పులులు, సింహాలు ఏమీ చెయ్యలేవు. వాటి సంగతి మీకు తెలియదు అన్నాడు శరభుడు. వీడికి ఈ ఆవులు మరెంతో కాలం దక్కవు అని గ్రామస్తులు తమలో తాము అనుకున్నారు. అసలు సంగతి ఏమిటంటే కొండ వెనక ఒక దొంగ వెధవ గంగులు అనేవాడు ఉన్నాడు. వాడు పులిలాగాను
సింహంలాగానూ అరవగలడు. గ్రామానికి చెందిన పశువులు కొండ సమీపంలో మేతకు వచ్చినప్పుడు వాడు గడ్డిలో దాగి పులిలాగా గాండ్రించి వాటిని గ్రామానికి దూరంగా పారిపోయేటట్టు చేసి వాటిని కొండ చుట్టూ తీసుకుపోయి ఇతర గ్రామాలలో అమ్మి డబ్బు చేసుకునేవాడు. వాడు పులిలాగా గాండ్రించడము, సింహంలాగా గర్జించడము పశువుల కాపర్లకు వినిపించి వాళ్ళు గ్రామంకేసి పారిపోయేవారు. ఇలా చాలా పశువులను పోగొట్టుకున్న మీదట పశువులను కొండకేసి తోలుకుపోవడానికి ఎవ్వరూ సాహసించలేకపోయారు. ఈ సంగతి శరభుడికి కూడా తెలీదు. వాడికి తెలిసిందల్లా తన ఆవులు పుల్లకు, సింహాలకు భయపడవని మాత్రమే. చాలా రోజులుగా దొంగలించడానికి పశువులు దొరకక ఇబ్బంది పడుతున్న దొంగ గంగులు ఒకనాడు శరభుడి ఆవులను చూశాడు. అవి బాగా బలిసి ఉన్నాయి. వాటి యజమాని శరభుడు ఒక చెట్టు మొదట్లో చేరి నిశ్చింతగా వేణువు వాయించుకుంటూ వాడికి కనిపించాడు. గంగులు ఆవులను కాజేయడానికి నిశ్చయించుకుని తాను ఏ పొదల మధ్య దాక్కుంటే పని జరుగుతుందో జాగ్రత్తగా చూసుకుని మరునాడు పశువుల కన్నా ముందుగా వచ్చి పొదల్లో కూర్చున్నాడు. శరభుడి ఆవులు ఆ ప్రాంతానికి వచ్చి మేయసాగాయి. శరభుడు వేణువు వాయించడం ప్రారంభించాడు. కొంతసేపు గడిచాక వాడికి పెద్ద పులి గాండ్రింపు వినిపించింది. అట్టే కంగారు పడకుండానే వాడు తన పశువుల కోసం చూశాడు. వాడు అనుకున్నట్టే అవి ఒక పొదకు 4 పక్కలా చేరి తలలు వంచి పొదలో నుంచి పులి వచ్చిన మరుక్షణం దాన్ని కుమ్మి పొడిచి చంపడానికి సిద్ధంగా ఉన్నాయి. శరభుడు వాయింపు కట్టిపెట్టి వింత చూస్తూ ఉండిపోయాడు. ఈ లోపల గంగులకు విచిత్రమైన అనుభవం కలగసాగింది. తన అరుపు విని ఆవులు బెదిరి పారిపోకపోగా తాను ఆహ్వానించినట్టుగా పొద దగ్గరికి వచ్చాయి. వాటికి పులి అంటే భయం తెలియదు కాబోలు అనుకుని సింహంలా గర్జించాడు. ఆవులు ఆ గర్జన విని భయపడకపోగా బుసలు కొడుతూ గిట్టలతో నేలను గీరి దమ్ముంటే బయటికి రా, నీ ప్రాణం తీస్తాం అన్న ధోరణిలో కనిపించాయి. తనకు ఆవులు దక్కకపోగా తన ప్రాణానికే ప్రమాదం వచ్చిందని గంగులు తెలుసుకునేసరికి కొంత వ్యవధి పట్టింది. ఆ తరువాత వాడికి ముచ్చెమటలు పోసాయి. వాడు కాసేపు పుల్లాగా కాసేపు సింహంలాగా మార్చి మార్చి అరవసాగాడు. అందువల్ల వాడికి ఏమీ ప్రయోజనం కలగకపోగా ఆవులు మరింత పెద్దగా బుసలు కొట్టాయి. అయితే ఆ అరుపులు విని గ్రామం పరిసరాలలో మేస్తున్న పశువులు బెదిరి అన్ని దిక్కులు పారిపోసాగాయి. కట్టేసి ఉన్న పశువులు కట్టుతాళ్లు తెంచుకుని మరీ పారిపోయాయి. ఊరి మనుషులు వాటి కోసం అటూ ఇటూ పరుగెత్తసాగారు. ఇంతలో శరభుడు గ్రామం కేసి పరిగెత్తుకుంటూ వచ్చి, నా ఆవులు పులిని సింహాన్ని పట్టాయి, చూతురుగాని రండి అంటూ కొంతమందిని తీసుకుపోయాడు. వాళ్ళు ప్రాణాలు అరచేత పట్టుకుని శరభుడి వెంట వెళ్ళారు. తన ఆవులు చుట్టుముట్టి ఉన్న పొదకు సమీపంలో శరభుడు ఆగగానే ఊరివాళ్ళు ఆశ్చర్యంగా ఏదీ పులి అని అడిగారు. అది ఒకంతట బయటికి వస్తుందా? నా ఆవులు చీల్చెయ్యవు, మీరంతా ఆ పొద మీదకి రాళ్ళు విసరండి, పులిలాగాను సింహంలాగాను అరవగల జంతువు బయటికి వస్తుంది అన్నాడు శరభుడు. నలుగురు బలంగా రాళ్ళు విసరడం ప్రారంభించగానే శరభుడి ఆవులు పొద నుండి యువతలకు వచ్చేశాయి. తలకు ఒంటికి గాయాలు తగిలి రక్తం కారుతున్న దొంగ గంగులు చావు కేకలు పెడుతూ పొదలో నుంచి వచ్చి మనుషుల కాళ్ళ మీద పడ్డాడు. తమ పశువులు దొంగలించిన వాడు వాడేనని తెలియగానే గ్రామస్తులు వాణ్ణి కొస ప్రాణంతో వదిలేశారు. అది మొదలు శరభుడు ఆ గ్రామానికి నాయకుడయ్యాడు. గ్రామంలో పశువులు కొండ కింద బేళ్లల్లో మేసి
చక్కగా బలిశాయి. కథ చాలా బాగుంది కదండి. మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. నా కొత్త ఛానల్ను సపోర్ట్ చేస్తారు కదూ. ఫ్రెండ్స్, ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇక సెలవా మరి.